హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా అండ్ ప్లఫీగా వీట్ ఫ్లోర్ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ఈ కేక్స్ కోసం మైదా పిండి అవసరం లేదు, బేకింగ్ పౌడర్ అవసరం లేదు, వెనిలా ఎసెన్స్ అవసరం లేదు, అలానే కేక్ టిన్స్ కూడా అవసరం లేదండి. చక్కగా ఇంట్లో ఉన్న కర్రీ బౌల్స్తోని ఇలా స్పంజీగా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఒకసారి ఇలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసి పెట్టండి. చక్కగా చాలా ప్లఫీగా స్పంజీగా ఉంటాయండి. అండ్ ఇక్కడ నేను అన్ని కొలతల్ని కూడాను ఒకే కప్పుతో తీసుకున్నాను. మీరు కూడా అదే విధంగా కనుక తీసుకుంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. అండ్ ఇందులోకి 1/2 కప్ వరకు పంచదారని పొడి చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, 2 చిటికెల ఉప్పుని, అలానే 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని లేదా బటర్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో కలుపుకోవాలి. ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని ఒకే మోడ్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా గనక పిండిని కలిపేస్తే కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుందండి. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా పిండిని కలుపుకుంటూ ఉండాలి. పాలని ఒకేసారి కనుక వేసేసుకుంటే మనం వేసుకున్న షుగర్ అనేది మెల్ట్ అయ్యాక కేక్ బ్యాటర్ అనేది కాస్త పల్చగా అయిపోతుంది. మనకి కేక్ బ్యాటర్ అనేది కాస్త ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చాలా ప్లఫీగా వస్తుంది కేక్. చక్కగా ఇలా మొత్తంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ మొత్తాన్ని. ఇక్కడ నాకు 1 కప్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకోవాల్సి వచ్చిందండి. సో ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో వాడుకునే కర్రీ బౌల్స్ ఉంటాయి కదా, ఇలా మనం తీసుకునే కర్రీ బౌల్స్ అనేవి అన్నీ కూడాను ఒకే షేప్లో ఒకే సైజులో ఉండాలండి. అప్పుడే కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది. ఒకవేళ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా తీసుకుంటే కనుక ఒకటి తొందరగా బేక్ అయిపోతుంది, అలానే ఇంకోటి బేక్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. అలా కాకుండా ఈవెన్గా ఉన్న బౌల్స్ని ఇలా తీసుకొని ఆయిల్ని కాస్త లైట్గా గ్రీస్ చేసుకొని పిండిని బాగా డస్టింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని సగం వరకు వేసుకోవాలి. ఎందుకంటే మనం బేక్ చేసుకున్నాక కేక్ అనేది కాస్త పొంగుతుంది కాబట్టి కేక్ బ్యాటర్ని బౌల్కి సగం వరకు వేసేసుకోవాలి. ఇలానే అన్ని బౌల్స్లో కూడా బ్యాటర్ని వేసేసుకున్నాక 1-2 సార్లు లైట్గా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్నాక మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే కనుక టూటీ ఫ్రూటీని, లేదంటే డ్రై నట్స్ ఉంటే కనుక డ్రై నట్స్ని సన్నంగా చాప్ చేసుకొని పైన వేసుకోండి. లేదు అనుకుంటే కేక్ బ్యాటర్లో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇక నేనైతే కొద్దిగా ఆల్మండ్స్ని సన్నంగా కట్ చేసుకొని ఇలా పైన వేసుకుంటున్నాను. ఈలోపు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ లేదా ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. అందులోకి ఒక స్టాండ్ని వేసుకొని ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా అన్నింటినీ కూడా సర్వ్ చేసేసుకున్నాక ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి బౌల్స్ అన్నింటినీ కూడా పెట్టేసుకోవాలి. ఇలా కేక్ బౌల్స్ని పెట్టేసుకున్నాక పైన మూత పెట్టేసి 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఫోక్తో డిప్ చేసి చూసుకుంటే కనుక కేక్ బ్యాటర్ అనేది ఇంకా తడిగా చేతికి అంటుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 5 నిమిషాలు బేక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే చక్కగా బేక్ అయిపోయాయండి. వీటిని వెంటనే బయటకు తీసి ఇలా బాగా చల్లార్చుకోవాలి. ఇవి బాగా బౌల్స్ నుంచి కేక్ అనేది చాలా సింపుల్గా సెపరేట్ అయిపోతుంది. ఇంతే అండి. అన్నింటినీ కూడాను ఇలానే ఎడ్జెస్ అనేవి సెపరేట్ చేసేసుకొని కేక్ని డిమోల్డ్ చేసేసుకోవాలి. చాలా ప్లఫీగా స్పాంజీగా కుక్ అయిందండి కేక్ కూడాను. మైదా యూజ్ చేయకుండా కూడాను చాలా హెల్దీగా ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ అనేది అస్సలు ఏమాత్రం మారదండి. బయట మనకి కేక్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ బౌల్స్ కూడాను కాస్త పిండి అనేది కూడా అంటుకోకుండా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది. చూసారు కదా, చక్కగా బేక్ అయ్యాయి కేక్స్ కూడాను.
ఏంటి అండి, ఎంతో టేస్టీ వీట్ ఫ్లోర్ కప్ కేక్స్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా స్పంజీగా హెల్దీగా ఇంట్లోనే ఇలా కేక్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు.